దే విల్ కిల్ యూ మూవీ మార్చ్ 27th రిలీజ్. నైట్ చూశాను మూవీ, ట్రైలర్ చూశాను, బాగుంది, బాగా అనిపించింది. బాగా వైల్డ్గా ఉంది ట్రైలరు. వైలెన్స్, గోర్ ఎలిమెంట్స్ చాలా వైల్డ్గా ఉంది సినిమా. అయితే మంచి యాక్షన్ సినిమా, ఖచ్చితంగా హారర్ యాక్షన్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో కాస్టింగ్కి వస్తే జాజీ బీట్స్ అనుకుంటా, జాజీ బీట్స్ తను లీడ్గా చేస్తాం, మెయిన్ లీడ్గా చేస్తాం. తను ఆల్రెడీ ఇంతకుముందు జోకర్ మూవీలో చేసింది హీరోయిన్గా, ఫీమేల్ లీడ్గా చేసింది. నెక్స్ట్ డెడ్ పూల్ సెకండ్ పార్ట్లో చేసింది అనుకుంటా, సెకండ్ పార్ట్లో చేసింది. సో తను ఫీమేల్ లీడ్గా చేస్తుంది. బాగుంది, ట్రైలర్ అయితే చాలా బాగుంది. సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్, కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ కిరిల్ సొకోలోవ్, కిరిల్ సొకోలోవ్, రష్యన్ డైరెక్టర్. ఈజ్ రష్యన్. బాగుంది మూవీ. తను ఇది ప్రీవియస్గా ఒక 4-5 సినిమాలు తీస్తున్నాడు. దాంట్లో వై డోంట్ యూ డై అనేది ఏదో సినిమా ఉంది, నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 2018లో వచ్చినట్టు మూవీ అది. అది కూడా సేమ్ కొంచెం ఇదే ప్యాటర్న్లో ఉంది, వైలెన్స్, గోరీ ఎలిమెంట్స్, అది కూడా బాగా వైల్డ్గా ఉంది. కాకపోతే అది అంటే కొంచెం కామెడీ యాక్షన్ జానర్లో తీసుకెళ్ళాడు, ఫ్యామిలీలో జరిగేది. మార్చ్ 27th రిలీజ్. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదు చూడాలి మరి. సో నాకు తెలిసి నెల్లూరులో ఇక్కడ రిలీజ్ చేస్తారో లేదో థియేటర్లో చూడాలి. నాకు తెలిసి చేయకపోవచ్చు, ఒకవేళ చేసినా కూడా ఎక్కువ మంది రారని షో క్యాన్సిల్ కూడా చేస్తారు. అలా చాలా చాలా చేసినవి కూడా ఉన్నాయి. అది పరిస్థితి మరి. ఇంకా థియేటర్ మనకు కుదరినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉందిగా, దాంట్లో చూడడం ఇంకా. సో నెక్స్ట్ నీజా సెకండ్ పార్ట్. నీజా అయినా ఎస్, చైనీస్ యానిమేషన్ సినిమా, వరల్డ్ బిగ్గెస్ట్ ఏదో చెప్పాడు సంథింగ్ యానిమేషన్ సినిమా అని. కానీ ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చిన సినిమా. అయితే నేను టొరెంట్స్లో డౌన్లోడ్ చేసుకొని చూడాల్సి వచ్చింది, దొరక్క నాకు యాడ. ఫస్ట్ పార్ట్ చాలా బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ నా హాట్స్టార్లో వచ్చింది. హాట్స్టార్లో వచ్చింది, చూశాను. బాగున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి, కానీ నాకు ఫస్ట్ పార్ట్ బాగున్నంతగా ఇది ఏమనిపించలే. మరీ ఎక్కువ అయిపోయింది యాక్షన్. క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ యాక్షన్ పార్ట్ ఎక్కువ అయిపోయింది. క్లమ్జీ అయిపోయింది, నాకు అర్థం కావట్లా. జంతువులు కొంతవరకు పోర్షన్ బాగుంది, కానీ క్లైమాక్స్ నాకు దొబ్బింది అనిపించింది. సో నేను నైట్ చూసి హాట్స్టార్లో, ఎవరైనా చూడండి, బాగుంటుంది. నీజా చైనీస్ యానిమేషన్ మూవీ, బాగుంటుంది, ట్రై చేయండి. అబ్సెషన్ మూవీ ట్రైలర్, యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళ దాంట్లో వచ్చింది మూవీ. ప్లమ్ హౌస్ ప్రొడక్షన్ అనుకుంటాను తెలిసి. వాళ్ళు ఎక్కువ హారర్ సినిమాలు చేస్తుంటారు, ఎక్కువ నాకు తెలిసి హారర్ థ్రిల్లర్ మూవీస్ చేస్తుంటారు. చూసారు ట్రైలరు, కిర్రాకుంది ట్రైలర్ అయితే. అసలు ట్రైలర్ చూస్తున్న సేపు నేనైతే ఎంజాయ్ చేసిన. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సౌండ్ వాడాడు, మామూలుగా వాడాలి, అసలు ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఎఫెక్ట్స్. అసలు ఇయర్ ఫోన్స్ ఏంటంటే తన్ని అసలు భలే అనిపించింది ట్రైలర్. సో స్టోరీకి వస్తే, వన్ విష్ విల్లో అని చిన్నప్పుడు గుర్తుంటే నాకు తెలిసి చిన్న స్టిక్ ఉంటుంది, వన్ విష్ విల్లో అని నమ్మని రాసుంటుంది. మంత్రించిన దాని ఏమంటారు, కర్ర లాంటిది, దాని నుంచి ఏదైనా కోరుకొని ఇంచితే అది జరుగుతుందని. ఏదైనా మంత్రించిన కర్ర ఏదో సంథింగ్ చిన్నది ఉంటుంది అనమాట, దాన్ని మా కోరుకొని ఇంచామనుకో అది జరుగుద్దని. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని తీసాడు మూవీ ఇది. సో ఒక అమ్మాయి, బేర్ అనే ఒక క్యారెక్టర్, బేర్ అనుకుంటా, ఎస్ బేర్ అనే ఒక ఆ రోల్ చేసిన బేర్ అనే క్యారెక్టర్ ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి తనతోనే ఉండాలి, తను ఇష్టపడాలి అని కోరుకొని స్టిక్ ఇంచడం జరుగుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఇంకా అమ్మాయి అతనితోనే ఉంటుంది. అసలు టెరిఫిక్గా ఉన్న సీన్స్ అయితే బాగా అనిపించింది నాకు. కాకపోతే ఇలాంటి పాయింట్తో నవదీప్ సినిమా వచ్చింది, గంట మెంచుకుంటాడు, బైక్ రైడ్ చేస్తేదో పెయింట్ వేస్తేదో చూసా. దాంట్లో కూడా అనుకుంటా ఏదో కోరుకుంటే ఇట్లా అమ్మాయి నాతోనే ఉండాలి అంటే అమ్మాయి వాడితోనే ఉంటుంది.
అదొక పాయింట్‌లో చిరాకొస్తదింక. సో, ఆ పాయింట్‌తో హారర్ ఇది గూడా థ్రిల్లర్. ఈ మంత్, నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ థ్రిల్లర్సే ఉన్నాయి. హారర్, థ్రిల్లర్స్ ఎక్కువ మూవీస్ ఉన్నాయి. సో, ట్రైలర్‌కొస్తే మాత్రం చేసాడు. సౌండ్ ఎఫెక్ట్స్ గానీ, విజువల్స్ గానీ చాలా బాగున్నాయి. హీరో బాగున్నాడు. హీరో పేరు వచ్చి మైకేల్ జాన్స్టన్. మైకేల్ జాన్స్టన్ అనే వ్యక్తి మెయిన్ రోల్ చేస్తున్నాడు. బాగున్నాడు మనిషి, చూడ్డానికి హ్యాండ్సమ్ ఉన్నాడు. సో, ఫీమేల్ రోల్ వచ్చి ఇండి నవరెట్టి అంట. నేను ఎప్పుడు చూడలే. ఆ అమ్మాయి చేసింది, చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ పీక్ చేసినట్టు నాకు తెలిసి. ట్రైలర్లో అయితే చింపేసింది. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఇది కూడా May 15th రిలీజ్ ఉంది, నెక్స్ట్ మంత్. హోప్ మూవీ బాగుంటుందని. ఇది కూడా థ్రిల్లర్, హారర్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఇలాంటి మూవీస్. ఈ మూవీ డైరెక్టర్ కర్రీ బార్కర్, ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్. ఇతను ఇంత ముందు మూవీస్ కూడా చేస్తున్నాడు, నేను చూస్తున్నాను. అంటే జస్ట్ పోస్టర్స్ చూసాను, అన్నీ కూడా అట్లా ఉన్నాయి, కొంచెం డార్క్ ఉన్నాయి. డార్క్ సబ్జెక్ట్స్ తీసుకొని చేస్తున్నట్టున్నాడు నాకు తెలిసి. సో అన్నీ అలాగే ఉన్నాయి. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ నైట్ పెట్టాడు. నేను కూడా చూడాల సడన్గా. అసలు వస్తాను కూడా అప్డేట్ నేను పెద్దగా గమనించాల. నాకు తెలిసి ఈసారి పెద్దగా ఈ మూవీకి హైప్ బజ్ లేనట్టుంది. నేను కూడా లైట్ తీసుకున్నా. సడన్గా నేను నైట్ చూసి షాక్ అయ్యా, ఇది ఎప్పుడు పెట్టారా ట్రైలర్ అని యూట్యూబ్లో. సో నైట్ చూశాను, బాగుంది ట్రైలర్, బాగా అనిపించింది నాకు. అరే బాగానే ఉంది, మనం అనుకున్నంత వరస్ట్గా అయితే లేదు, బాగుంది ట్రైలర్ అనిపించింది నాకు. బాగుంది, నాకైతే నచ్చింది ట్రైలర్. సో పవన్ కళ్యాణ్ లుక్స్కి వస్తే చాలా బాగున్నాడు. హెయిర్ స్టైల్, ఆ హెయిర్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. నేను అనుకున్నంత వరస్ట్గా అయితే లేదు, బాగుంది అనిపించింది నాకు ట్రైలర్. సో మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, ఓకే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇయర్ ఫోన్స్లో వింటూ ఉంటే స్పీకర్స్లో కూడా బాగా అనిపించింది మ్యూజిక్ అయితే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తుంది మూవీ. సో మన హరీష్ అన్న ఈసారి హిట్ కొడతాడని ఆశిస్తూ సినిమా బాగుండాలని కోరుకుందాం. March 19th, నెక్స్ట్ ఈ వీకే కదా, కమింగ్ వచ్చే వారమే కదా. ఉస్తాద్ భగత్ సింగ్, నెక్స్ట్ దురంధర్ 2 కూడా ఉంది మళ్ళీ, క్లాష్. నాకు తెలిసి ఆ మూవీ కూడా చెక్కేస్తుంది అనిపిస్తుంది. సో బాగుంది ట్రైలర్, బాగుందన్నా, నిజంగా బాగుంది. నేను రియల్లీ షాక్ అయినా. దెబ్బేస్తుంది అనుకున్నా కానీ బాగుంది ట్రైలర్, బాగా తీసాడు. ఉన్నంతవరకు చూసినంతవరకు బాగుంది ట్రైలర్. కట్స్ బాగున్నాయి, కామెడీ. ఇద్దరు హీరోయిన్స్, శ్రీలీల, రాశి ఖన్నా. శ్రీలీల నాకు మరీ చిన్న పిల్లగా అనిపిస్తుంది. ఆ ఏజ్ గ్యాప్ హీరోకి హీరోయిన్కి మధ్యలో ఏజ్ మరీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. శ్రీలీల ఉంది కాబట్టి చూడాలి మరి. అట్లా చెప్పలేములే, కథ బాగుంటాయి, ఎవరున్నా లేకపోయినా ప్రాబ్లంగా. స్టోరీ బాగుండాలో అంతా డైరెక్టర్ చేతిలో ఉంది, మన హరీష్ అన్న చేతిలో ఉంది కాబట్టి. సో హోప్ మూవీ బాగుంటుందని కోరుకుందాం. దట్స్ ఇట్.